11వ వారం మనకి 6 మంది నామినేట్ అయ్యారు. అయితే వీళ్ళలో అభిజిత్, మోనాల్, సోహెల్, హారిక, లాస్యా అండ్ అరియానా నామినేట్ అయ్యారు. అయితే వీళ్ళ ఓటింగ్ పర్సెంటేజ్ అనేది మనము ఇప్పటిదాకా పోలేని ఓటింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఇంతకుముందు వీడియోస్లో చూసాము. ఇకపోతే ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది అందరిలో ఉత్కంఠంగా మారింది. అయితే ఈ వీడియో మీరు కంప్లీట్గా చూసినట్లయితే మీకు తెలుస్తుంది ఎవరు ఎలిమినేట్ అవుతారు, అసలు కారణం ఏంటి అనేది. అలాగే మనకి ఈ వారం నోయల్ రీఎంట్రీ కూడా ఉంది. నోయల్ గారు ఎప్పుడు వస్తారు, అలాగే రీఎంట్రీ ఎప్పుడు చేయబోతున్నారు, అన్ని విషయాలు మీకు ఈ వీడియో చివరి దాకా చూస్తే మీకే తెలుస్తుంది. ఇక ఎలిమినేషన్ విషయానికి వచ్చాము అంటే మనకి సాటర్డే ఎపిసోడ్ చూసుకున్నట్లయితే మనకి సోహెల్ ఆల్రెడీ సేఫ్ అయిపోయారు. ఇకపోతే మనకి 5 మంది మాత్రమే మిగిలారు. అయితే ఈ 5గురిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది అందరిలో ఉత్కంఠంగా మారింది. అయితే అభిజిత్ ఆల్రెడీ సేఫర్ జోన్లోనే ఉన్నారు, ఎందుకంటే ఆయనకు ఆల్రెడీ ఓటింగ్స్ అనేవి ఎక్కువే వచ్చాయి. నెక్స్ట్ అరియానా కూడా సేఫర్ జోన్లోనే ఉంటుంది, ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే ఉంది కాబట్టి. ఇకపోతే హారిక కూడా కెప్టెన్ అయింది ఈ వీక్, అలాగే కెప్టెన్కి బాగా పోటీ పడి ఆడింది, అందువల్ల ఆమెకి ఓటింగ్స్ కూడా బాగా పడ్డాయి. ఇకపోతే మనకి మోనాల్ కూడా ఓటింగ్ పర్సంటేజ్ అనేవి బాగానే పడుతున్నాయి. అలాగే అఖిల్ ఫ్యాన్స్ అందరూ మోనాల్ని ఎంకరేజ్ చేస్తున్నారు. అలానే అవి కాకుండానే మనకి మోనాల్ హారికకి సపోర్ట్ చేయడం వల్ల, హారిక కెప్టెన్ అవడం వలన ఇంకొంచెం సింపతి అనేది పెరిగింది మోనాల్ మీద. అందుకనే మోనాల్కి ఓటింగ్స్ అనేది పెరిగి డేంజర్ జోన్ నుంచి సేఫర్ జోన్లోకి వెళ్ళిపోయింది. ఇకపోతే మనకి మిగిలిన ఒకే ఒక వ్యక్తి లాస్యా. ఈ వారం లాస్యా ఎలిమినేట్ అవ్వక తప్పదు, ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతుంది. ఇకపోతే మనకి నోయల్ గారి రీఎంట్రీ ఈ రోజో రేపో ఉండబోతుంది, ఎందుకంటే మనకి కుమార్ సాయి రావటం లేదు. అలాగే నోయల్ గారు హెల్త్ ఇష్యూస్ వల్ల బయటికి వెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు లేకపోతే మండే రోజు రీఎంట్రీ అనేది ఇస్తారు. ఈ రీఎంట్రీ అనేది మండే ఇస్తారా లేకపోతే వెనస్డే ఇస్తాడా అనేది మనకి ఒక 3-4 డేస్లో మనకి రీఎంట్రీ అనేది జరగవచ్చు. ఇకపోతే మనకి లాస్యా ఎందుకు ఎలిమినేట్ అయింది అని అనుకుంటూ ఉన్నారు. లాస్యాకి ఓటింగ్స్ పరంగా కొంచెం తక్కువ ఉన్నాయి. అలాగే బిగ్ బాస్ లాస్యాకి కూడా ఒక షాక్ ఇచ్చారు, ఎందుకంటే మనకి లాస్యా టాప్ 5లో ఉంటుంది అని ఖచ్చితంగా అందరూ అనుకున్నారు, కానీ ఇలా షాక్ ఇచ్చారు. ఇక మీరేమనుకుంటున్నారు నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని బిగ్ బాస్ అప్డేట్ కోసం డైలీ లొల్లిని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.